సో హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను లగ్జరీ హోటల్ ధనంలో ఉన్నాను. సో బయట నుంచి చూస్తే క్వైట్ గుడ్, కానీ నేను కమెంట్ చేయాలని అనుకోవట్లే ఇప్పటికీ. సో ఇక్కడ చూస్తే మాది హెవీ బ్యాగేజెస్. వామ్మో! మేమైతే లిటరలీ స్ట్రగుల్ చేసాము. ఎప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేసేవాళ్ళు. ఈరోజు మేమిద్దరే ఉన్నాం కాబట్టి మా థింగ్స్ మేమే తీసుకొని అలా అలా ఎక్కేసాము. సో ఎక్కేసి లోపలికి అలా కొద్దిగా ఎంటర్ అయ్యాక ఫీల్ గుడ్. కొద్దిగా నాకు వావ్! బానే అనిపిచ్చింది. సో, ఇంక సరేలే అనేసి మా హస్బెండ్ ఏదో మాట్లాడుతుంటే ఇంక నేను బయట అలా అలా వీడియోస్ తీసేసున్నా. సో, ఇంక నెక్స్ట్ అయితే దిస్ ఈజ్ మై రూమ్ దట్ ఈజ్ 17th ఫ్లోర్. సో, దిస్ వాజ్ ద హాల్. అంటే ఇది మాత్రం నేను చూసిన క్షణం అయితే వావ్! ఇది చాలా స్పేషియస్ అనిపిచ్చేసింది. సో, నేను ఫస్ట్ రూమెళ్ళి చూసేయాలి అనేసి నాకు మెయిన్‌గా బాల్కనీస్, ద వ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో, నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇంకా ఇది నా రూమ్ వ్యూ. సో, నైట్ కాబట్టి ఇక్కడ కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతది. సో, అందుకే ఎక్కువ చూపియను. సో, ఇంకా అలానే ఇంకా ఏదేది ఉంది అనేసి చూస్తుంటే మాకు రూమ్ నుంచినే ఇంకా వాష్‌రూమ్స్ అన్నీ ఓపెన్‌గా కనిపించేలా పెట్టారు. సో, దాని నెక్స్ట్ ఇంకొక వ్యూ ఉంది అనేసి నేను చాలా క్యూరియాసిటీగా వచ్చేసాను. ఇంకా కష్టపడి తీశాను అదేదేదో. చూస్తే కొద్దిగా చిన్నగా ఉండింది వ్యూ. నాకేం అంతగా ఓకే నచ్చలే. బట్ ఓపెన్ స్పేస్ కొద్దిగా మనకి చాలామంది మీకు సన్‌లైట్ అది పడాలి అంటే యూ మే లైక్ ఇట్ ఇన్ ద డే టైమ్. సో, నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టారని క్యూరియాసిటీగా చూసాను. దెన్ నెక్స్ట్ అలానే వాష్‌రూమ్ నెక్స్ట్. సో, చూస్తే అక్కడ అన్నీ కొద్దిగా కలర్‌ఫుల్‌గా బావున్నింది. అండ్ దిస్ ఐయామ్ నాట్ ష్యూర్, నేను ఇదైతే యూజ్ చేయలే ఎందుకనేసి ఫస్ట్ టైమ్ ట్రయల్ చేయాలనేసి. సో, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్, కానీ లెట్ మీ సీ. చూసి చెప్తాను నెక్స్ట్. అండ్ ఇట్ వాస్ వెరీ ఎక్సలెంట్ రూమ్. సో, నాకైతే చాలా నచ్చింది. దిస్ వాజ్ మై